జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. పరమాత్మ అనుగ్రహం కోసం రకరకాల పువ్వులతో అర్చిస్తారు భక్తులు. సుగంధ మనోహర పూలమాలలెన్నో సమర్పిస్తారు. బిల్వ తులసి పత్రాలతో అలంకరణలు చేసి మధుర ఫలాలను నివేదిస్తారు. పుణ్య నదుల జలాలతో అభిషేకిస్తారు. భక్తి సామ్రాజ్య సోపాన అధిరోహణకు తమ అర్చనలే ప్రధానమని మురిసిపోతారు. కోరిన కోరికలు ఫలిస్తే చేసిన పూజల వల్లనేనని సంబరపడతారు. తాము చేసే జప తప దేవతార్చనలు పదుగురి దృష్టిలో పడి వారి ప్రశంసలు పొందాలని ఆరాటపడతారు మరికొందరు. అర్చన సమయంలో అయినా మనస్సును ప్రశాంతంగా దైవంపై నిలిపి నమస్కరించలేరు. ఏవో ఆలోచనలు, ఎక్కడెక్కడవో సంఘటనలు మనసును పక్కదారి పట్టిస్తాయి. తులసీదాస్ గారు ఏనాడో చెప్పారు, చేతిలో జపమాల కదులుతూ ఉంటుంది, అంతకంటే వేగంగా మనస్సు పరుగులు తీస్తూ లోకాన్ని చుడుతూ ఉంటుంది అని. మానసిక ప్రశాంతతకు, ఇష్టకామ్యార్థ సిద్ధికి దేవతార్చన మార్గమని నమ్మిన భగవంతుడి చరణాలపై క్షణమైన దృష్టిని నిలపలేకపోవడం మరికొందరి బలహీనత. ఆడంబరమైన అలంకారాలు, ఘనమైన పూజా ద్రవ్యాలు, స్వార్థపూరితమైన కోరికలే అర్చనలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సమాజ సంక్షేమ భావన కొరవడుతుంది. సర్వజనులకు సుఖాలు కలగాలన్న ఆలోచనే రాదు. ఉదయ సంధ్యలో వికసించి సాయంత్రానికి వాడిపోయే రంగురంగుల పువ్వులను సమర్పిస్తారు, కానీ స్వామి పాదాలపై నిరంతరం వెలుగొందే శ్రద్ధ, ప్రేమ, దయ, ఏకాగ్రత పుష్పాలను సమర్పించలేకపోతున్నారు. చిత్తశుద్ధి లేని పూజలు వ్యర్థమని వేమన గారు ఏనాడో చెప్పారు. అయినా ఆయన పలుకులను పెడచెవున పెడుతున్నారు. కాంచన మణిమయ రత్నరాశుల కన్నా ఒక్క తులసి దళాన్ని పరమాత్మకు భక్తితో సమర్పించి పతిని దక్కించుకున్న రుక్మిణీదేవి కథను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అలాగే నిండైన మనసుతో ఉడత చేసిన సాయాన్ని తలుచుకోవాలి. భక్తితో కూడిన ప్రేమ జీవితానికి నిండుదనాన్ని ఇస్తుంది. ఏకాగ్రత విజయ సోపానాలను ఎక్కిస్తుంది. శ్రద్ధ పరిపూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. దైవానికి నిత్యం హృదయం అనే కుసుమాన్ని సమర్పించాలి. సదా ఆలోచనలను నివేదించాలి. నిస్వార్థ చింతనతో పూజించాలి. మనస్సును వానరంతో పోలుస్తారు కొంతమంది అనుభవజ్ఞులు, కానీ దానిని సాధన ద్వారా కట్టడి చేయవచ్చని చెప్తారు మరికొందరు. ఒకసారి పువ్వులన్నీ దైవం చెంతకు చేరి తమలో ప్రియమైనవేవో చెప్పమన్నాయి. అప్పుడు తమ చరణాలపై కాంతులీనుతున్న కొన్ని పూలను చూపిస్తారు పరమాత్మ. ఇవి భక్తుల మనో పుష్పాలు. తమ మనోవాక్కాయ కర్మలను నిస్వార్థంగా నాకు సమర్పించారు. ఇవే నాకు అత్యంత ప్రీతి పాత్రాలు. ఆడంబరమైన అర్చనల కన్నా భక్తితో సమర్పించే పత్రమైన జలమైన నాకు ఎంతో ఇష్టం. గర్వాతిశయంతో చేసే పూజల కన్నా దుఃఖార్తులకు అందించే ఆదరణ, ప్రేమ నా కృపను పొందించగలవు. మానవుడిలోని మాధవుడికి అందించే పిడికెడు మెతుకులు నాకు పంచభక్ష్యాలు. సేవను ధర్మంగా ఆచరించే వ్యక్తులే నాకు నిజమైన భక్తులు అని పరమాత్మ అంటారు. ఈ విధంగా నిండైన హృదయంతో మనసనే పుష్పమే పరమాత్మకు అసలైన పూజ అని, ఆ ఆ పుష్పాన్ని పరమాత్మకు అనుగ్రహించి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. జై శ్రీమన్నారాయణ.